అప్పుడే మన నిశ్చితార్థం అయిపోయి ఉంటే, ఇప్పుడు మనం షాపింగులంటూ తిరుగుతూ ఉండేవాళ్ళం. నేను ఏదైనా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మా అన్నయ్య చేసేస్తాడు. నేను గట్టిగా కూడా అనుకునే అవకాశం మా అన్నయ్య నాకు ఇవ్వటం లేదు. ఖచ్చితంగా మనం అనుకుంటే మన పెళ్లయిపోతుంది అని తార చెప్తుంది. మీ వైఫు మీరు దూరంగా ఉంటున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ రాదని మీరు చెప్పారు. కానీ మీ వైఫే ఇలా ప్రాబ్లమ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని ధృవ అంటే, నా కోసం మా అన్నయ్య ఏమైనా చేస్తాడు. తులాభారం, నేను నడిచే దారిలో పువ్వులు చల్లడం ఇవన్నీ మా అన్నయ్య నా కోసమే కదా చేశాడు. ఎవరైనా అన్నయ్యలు ఇలా చేస్తారా? అయినా మీలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ నాకు కావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి హస్బెండ్‌ని పోగొట్టుకుంటున్నందుకు మీ వైఫ్ చాలా అన్‌లక్కీ అనుకో. అయినా నేను ఈ భూమి మీద మెరిసే ఒకే ఒక్క తారని. నేను చాలా గ్రేట్. నాలాంటి లక్కీ చార్మ్ నీకు దొరుకుతుంది. మీరు నాకు కావాలి అని తార చెప్తుంటే, మా చెల్లి చెప్తేనే మీతో మాట్లాడదామని పిలిపించాను అని ధృవ అంటాడు. యాక్చువల్లీ నేను కూడా మా చెల్లి కోసమే ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని పెళ్లి చూపుల్లో చూసిన తర్వాత మీరే తన లైఫ్ అనుకోని తన మొఖంలో కూడా నవ్వు చూశాను. తన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత తను చాలా బాధపడుతూ వస్తోంది. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత తన మొఖంలో నవ్వు చూశాను. మా చెల్లి కోసం నేను ఏమైనా చేస్తాను. ఇన్‌ఫాక్ట్ నా ప్రాణమైనా ఇస్తాను అని గగన్ చెప్తాడు. చెప్పండి ఇప్పుడు మీకోసం నేను ఏం చేయమంటావు అని గగన్ అడుగుతూ ఉంటే, దిస్ ఈజ్ సింపుల్ గగన్. ఇప్పుడు మా అన్నయ్య చెప్పింది నువ్వు ఫాలో అయిపోవటమే అని తార అంటుంది. అదే గగన్ మీరు మీ ఎక్స్ వైఫ్‌కి డైవర్స్ ఇవ్వాలి లీగల్‌గా అని చెప్పటంతో, ఇప్పుడు అలా డైవర్స్ ఇవ్వటం ఎందుకు? మేము కలిసి ఉండడం లేదని చెప్పాను కదా! అని గగన్ అంటాడు. అంటే లీగల్‌గా మనం విడాకులు తీసుకున్నామనుకో, అప్పుడు చూపించటానికి ఆ పత్రాలు మొత్తం కూడా ఉంటాయి. భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. నేను ఇటువంటివి కొంచెం ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. అందుకే నేను మీకు ఇంతగా చెప్తున్నాను. ఇప్పుడు డైవర్స్ తీసుకోవటంలో మీకేం ప్రాబ్లమ్ లేదు కదా! అని ధృవ అంటాడు. గగన్ లేచి నిలబడి మరీ ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పండి గగన్ అని ధృవ అంటే, నాకు నా వైఫ్‌కి ఇద్దరికీ అనఫిషియల్‌గా మేము డైవర్స్ తీసుకున్నట్లే. ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. మీరంటున్నట్లుగా లీగల్‌గా డైవర్స్ కావాలని చెప్తున్నారు. ఇది ఒకందుకు మంచిదే. ఇప్పుడు నా వైఫ్‌కి లీగల్‌గా డైవర్స్ ఇవ్వటం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని గగన్ చెప్పటంతో, ఓకే గగన్ మనం పెళ్లి పనులు మొదలు పెట్టుకుందాం అని ధృవ అంటే, అలాగే అంటూ గగన్ వెళ్ళిపోతాడు. ఇక తార చాలా సంతోషంగా ధృవని హగ్ చేసుకొని చాలా చాలా ఆనందపడుతూ ఉంటుంది. బేబీ మన ఇంట్లో ఎవరు ఊహించంది కొత్త సంఘటన జరగబోతోంది. అదేంటో తర్వాత చెప్తాను కానీ, నువ్వు ఆ భూమిని ఫాలో అయ్యావా? ఫోటోలు తీసావా? అని అపూర్వ అంటే, ఇదిగో మమ్మీ తీశానని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. మమ్మీ వెంటనే ఇవి డ్యాడీకి చూపించేద్దామా? ఆ భూమిని తిట్టిద్దామా? అని నక్షత్ర అంటే, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా చూపించామనుకో భూమిని టార్గెట్ చేశామని మీ నాన్నకి అర్థమైపోతుంది. అలా అర్థం కాకుండా మనం అనుకున్నది చేసేయాలి. ఏం చేయాలో నాకు తెలుసు కదా! అని పాత అన్నోన్ నెంబర్ ఉన్న ఫోన్‌ని చేతిలోకి తీసుకొని, ఆ ఫోన్‌కి పంపించుకొని, ఆ ఫోన్ నుంచి శరత్చంద్ర ఫోన్‌కి సెండ్ చేస్తుంది. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అపూర్వ అంటోంది. వెంటనే శరత్చంద్ర ఆ ఫోటోలను చూసి భూమి, భూమి అని కేకలు పెడుతూ ఉంటే, అదిగో స్టార్ట్ అయిపోయింది. పద బేబీ వెళ్దామని అపూర్వ చాలా పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఏంటి నాన్న అని భూమి రావటంతో, నీ నోటితో నన్ను నాన్న అని పిలవకు. ఎన్ని సార్లు చెప్పాలి? నీకు బుద్ధుందా? మళ్ళీ ఆ గగన్ గారిని కలవటానికి వెళ్ళావా? అని శరత్చంద్ర తిడుతూ ఉంటే, నాన్న నేను కలవలేదు అని భూమి అబద్ధం చెప్తుంది. నోరు మూయి మరి ఈ ఫోటోలేంటి? అని భూమి, గగన్ నిలబడిన ఫోటోని శరత్చంద్ర చూపిస్తూ ఉంటాడు. అది అని భూమి నసుగుతూ ఉంటే, ఏమైంది బావ? ఇది నేను కూడా చూస్తానని అపూర్వ ఆ ఫోటోలను చూసి, అంటే ఆ గగన్ గారిని కలవకూడదని మీ నాన్న లక్ష్మణ్ రేఖ గీసినా కూడా నువ్వు మీ నాన్న మాటని కాదని ఆ గగన్ గారిని కలవటానికి వెళ్తావా? బావా ఆ గగన్ గారితో కలిసి ఇది మనల్ని నాశనం చేయటానికే ఏదో ప్లాన్ చేస్తుంది బావా అని అపూర్వ అంటుంది. అసలు ఆ గగన్ గాడు నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తే, తండ్రిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ నిన్ను ఇంట్లో తెచ్చి పెట్టుకున్నందుకు ఇదా నువ్వు చేసేది? మళ్ళీ ఆ గగన్ గారిని కలుస్తావా? అని శరత్చంద్ర తిడుతూ ఉంటే, చూడండి అపూర్వ గారు, భూమి ఏదైనా చేయాలనుకుంటే ఆ రోజు ఆస్తి రాసివ్వగానే తీసేసుకొని ఉండేది. భూమికి ప్రేమలు మాత్రమే కావాలి, బంధుత్వాలు కావాలి అని కేపీ అంటే, ఆపు కేపీ నువ్వు చెప్పింది చాలు కానీ, అసలు నా మాట కాదన్నావు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు అని శరత్చంద్ర అంటాడు. మా బావ పరువు తీస్తే ఇలాగే జరుగుతుంది అని అపూర్వ అంటుంది. రా ఈ ఇంట్లో ఉండకు అని శరత్చంద్ర భూమి చేయి పట్టి లాగుతూ ఉంటే, నాన్న ఆగండి నాన్న, ఒక్క క్షణం నేను చెప్పేది వినండి నాన్న. నేను ఆయన్ని కలవలేదంటే మీరు నమ్మటం లేదు కదా! ఒక్క క్షణం మరి ఈ ఫోటో చూడండి నాన్న అని గగన్, నక్షత్ర ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు సేమ్ భూమి, గగన్ మాట్లాడుకుంటున్న ఫోటోలాగే భూమి చూపిస్తూ ఉంటుంది. లేదు అబద్ధం, నేను గగన్ బావని కలవలేదు.
అని నక్షత్ర అంటే, "నేను కూడా ఇదే కదా నాన్న చెప్తున్నాను. నేను కలవలేదని చెప్తుంటే మీరు నమ్మటం లేదు. మరి నక్షత్ర కూడా కలవకుండానే ఫోటోలు ఎలా వచ్చాయి?" అంటే, "ఇదంతా మార్ఫింగ్ నాన్న. మీకు నా ఫోటోలు పంపించిన వాళ్ళే నక్షత్ర ఫోటోల్ని నాకు పంపించారు. అంటే నక్షత్ర కూడా కలిసినట్లేనా?" అని భూమి అంటే, "లేదు నేను కలవలేదని" నక్షత్ర అంటుంది. "నువ్వు కలవకపోతే నేను కలవలేదు" అని భూమి అంటుంది. "లేదు నక్షత్ర కలవలేదు" అని అపూర్వ అంటే, "అప్పుడు భూమి కూడా కలవనట్లే" అని కేపీ చెప్తాడు. "మా అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు నాన్న" అని భూమి అంటే, "సరే ఇక మీదట జాగ్రత్తగా ఉండండని" శరత్చంద్ర వెళ్తాడు. కేపీ కూడా వెళ్ళగానే, "బాగానే ప్లాన్ చేశావే" అని అపూర్వ అంటే, "దొరికిపోయాననుకున్నావా పిన్ని" అని భూమి అంటుంది. "నన్ను పిన్ని అని పిలవకని" అపూర్వ అరుస్తూ ఉంటుంది. "నాకు కూడా ఇలా పిలవాలంటే ఇరిటేషన్‌గానే ఉంది పిన్ని. కానీ మా నాన్న రెండో భార్యవి కదా! అందుకే నేను నిన్ను పిన్ని అని పిలుస్తున్నాను పిన్ని" అని కావాలనే భూమి పిన్ని పిన్ని అని నొక్కి పలుకుతూ అపూర్వ చెవి దగ్గరికి వచ్చి మరీ చెప్తూ ఉంటుంది. "నన్ను పిలవద్దని చెప్తున్నా కదా" అని అపూర్వ చెయ్యి చూపిస్తూ ఉంటుంది. "ఒక పని చెయ్యి పిన్ని. నీకు పిలిపించుకోవాలంటే ఇరిటేటింగ్‌గా ఉంది. నాకు పిలవాలంటే ఇరిటేటింగ్‌గా ఉంది. ఒక పని చెయ్యి. నేను పిన్ని అని నిన్ను పిలవకూడదంటే నువ్వు మా నాన్నని వదిలేసి వెళ్ళిపో. అప్పుడు నేను నిన్ను పిన్ని అని పిలవనని" భూమి చెప్తుంది. దాంతో అపూర్వ, నక్షత్ర మండిపడుతూ చూస్తూ ఉంటారు. "చూడు పిన్ని నేను చెప్పింది నిజమే. ఇప్పుడు ఈ నక్షత్ర నన్ను ఫాలో అవ్వటము, ఫోటోలు తీయటము నేను మొత్తం కూడా చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను గగన్ బావ కలిసిన ఫోటోలు చూపిస్తే నక్షత్ర ఫోన్ నుండి ఆ ఫోటోల్ని నేను షేర్ చేసుకొని నా ప్లేస్‌లో నక్షత్ర ప్లేస్‌ని మార్ఫింగ్ చేశాను. ఏఐ ఉపయోగించి ఇదంతా చేశాను పిన్ని" అన్నట్లు, "నువ్వు నన్ను 100 కళ్ళతో కనిపెడుతూ ఉంటావేమో, నేను 1000 కళ్ళతో నిన్ను అనుక్షణం కనిపెడుతూ ఉన్నాను పిన్ని. నీ వయసుతో పోటీ పడడానికి నాకు అంత వయసు లేదనుకో. అయినా ఈ తరం అమ్మాయిని నేను నీతో పోటీ పడుతూ ఉంటాను. నువ్వు బొగ్గు ట్రైన్‌వయితే నేను బుల్లెట్ ట్రైన్‌ని. నా వెనక పరిగెట్టాలని చూస్తే కింద పడిపోతావు పిన్ని" అంటూ భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. "ఛ" అంటూ అపూర్వ మండిపడుతూ పిడికిలి బిగించి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత కేపీ, "అమ్మ భూమి నువ్వు ఎక్కడ అపూర్వకి దొరికిపోతావో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు వెళ్ళావు గగన్ దగ్గరికి" అని కేపీ అడగటంతో, "చెర్రీ గురించి మాట్లాడడానికి బావ రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను మామయ్య. ఇదిగో ఈ ట్రాకర్ ఇచ్చాడు. అరేంజ్ చేయమని చెప్పాడు" అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అయితే ఖచ్చితంగా చెర్రీ బయటికి వస్తాడు అని కేపీ, భూమి ఇద్దరూ సంతోషపడుతూ ఉంటారు. శారద మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే, "అమ్మ నేను భూమికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని" గగన్ చెప్పగానే, "రేయ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా" అని శారద అరుస్తూ గగన్ని ఒక్క తోపు తోసేస్తుంది. "అమ్మ నేను తెలిసే మాట్లాడుతున్నాను. మేము విడిపోవాలనుకుంటున్నాము. విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు విన్నది కరెక్టేనని" గగన్ అంటాడు. "దానికి అర్థమేంటో తెలుసా" అని శారద అరుస్తూ ఉంటే, అప్పుడే పూరి కూడా వచ్చి వింటూ ఉంటుంది. "అవును మనస్ఫూర్తిగా ఇద్దరం కలిసి బ్రతకలేనప్పుడు మనం కోర్టు ద్వారా తీసుకునేవి విడాకులు" అని గగన్ చెప్తుంటే, "నువ్వు పుస్తకాల్లో చదువుకున్న దాన్ని నేను అడగట్లేదు. అసలు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? భూమి ఏం తప్పు చేసింది" అని శారద అంటే, "అమ్మ కుండ మార్పిడి పద్ధతిలో ఇప్పుడు ధ్రువ, తారాల పెళ్లి జరగాలంటే మేము విడాకులు తీసుకోవాలి. అర్థం చేసుకో" అని గగన్ అంటే, "లేదు నేను ఒప్పుకోను. భూమి ఏ పాపం చేయలేదు. నువ్వు విడాకులు ఇస్తే అస్సలు అంగీకరించను" అని శారద అంటే, "అమ్మ ఏంటమ్మా అన్నయ్య చెప్తున్న దాంట్లో తప్పేముంది? అయినా నీకు కూతురు, కొడుకు కనిపించదు కానీ నీ కోడలే కావాల్సి వచ్చిందా? భూమి తప్పు చేసింది. అందుకే అన్నయ్య విడాకులు ఇస్తాడు" అని పూరి అంటే, "భూమి ఏ తప్పు చేయలేదు. ఇదంతా ఆ అపూర్వ కుట్ర" అని శారద అంటే, "అమ్మ కళ్ళ ముందరే భూమి వచ్చి నన్ను చంపేసి వెళ్ళినా కూడా నువ్వు భూమికే వంత పాడుతూ ఉంటావు. అయినా ఏంటమ్మా నువ్వు కోడలికి వంత పాడుతున్నావు" అని పూరి నిలదీస్తూ ఉంటుంది. "అసలు నేను నీ కూతుర్నేనా? లేకుంటే చెత్త కుప్పలో దొరికితే తెచ్చి పెంచుకున్నావా? భూమిని వెనకేసుకు వస్తున్నావు" అని పూరి అనడంతో శారద వెంటనే పూరి చెంప పగలగొడుతుంది. "అమ్మ పూరి చెంప పగలగొడతావేంటని" గగన్ నిలదీస్తూ ఉంటాడు. "అదేం మాట్లాడిందో విన్నావు కదా" అని శారద అంటే, "అమ్మ పెళ్లి ఆగిపోయిందన్న బాధలో నోరు జారితే నువ్వు ఇలా కొట్టేస్తావా? అయినా పూరి నేనున్నాను కదా! ధ్రువతోనే నీ పెళ్లి జరుగుతుంది. నేను చెప్తున్నాను నిశ్చితార్థం అయిపోయినట్లే అనుకో. మాటలయిపోయాయి కదా" అని గగన్ అంటే, "రేయ్ ఏంటి నువ్వు" అని గగన్‌ని శారద మళ్ళీ నిలదీస్తూ ఉంటుంది. "అమ్మ నాకు నా చెల్లి జీవితం ముఖ్యమమ్మా. నీ జీవితంలాగా నా చెల్లి జీవితం కాకూడదు" అని గగన్ చెప్పగానే శారద చాలా బాధపడుతూ ఉంటుంది. "అమ్మ నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించమ్మా. నేను పూరి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. క్షమించమ్మా" అని గగన్ చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటే శారద ఏడుస్తూ వెళ్తుంది.